ఇక్కడ మనం అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ అనబడిన ఒక అద్భుతమైన పట్టణానికి సువార్తీకరణ నిమిత్తం వెళ్ళాడు. ఏథెన్స్ యొక్క స్థితిగతులని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు మహాజ్ఞానిగా సుమారు 13 సంవత్సరాలు శాస్త్ర పరిజ్ఞానాన్ని ఎరిగినవాడుగా, తనకి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడుగా ఉండి అనేకమైన విషయాల్ని తాను మరి అప్పటి ఆ పరిస్థితులు, అప్పటి యొక్క వారి యొక్క నాగరికత పరిణామాలు అవన్నీ ఎరిగినవాడుగా, ఏథెన్స్లో ఒంటిగా నుండుటైనను మంచిదే, వాళ్ళు రాకపోయినా అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు. అందుచేత దేవుడు పేతురుని ఎందుకు ఏథెన్స్ పంపలేదు, పౌలుని ఎందుకు పంపాడు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది. కనుక దేవుడు తనకు అనువుగా వ్యక్తుల్ని మలుచుకునేటప్పుడు వారికి తగినట్లుగా సువార్తీకరణని ఆయన వ్యాప్తి చెందిస్తాడు. వాళ్ళలో ఉన్న సహజ సామర్థ్యాలకు ఆత్మను దోహదకరంగా ఉంచి దేవుడు ఎలా నడిపిస్తాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో పౌలు తన 2వ దండయాత్రలో ఫిలిప్పీ నుండి తెస్సలోనికే నుండి బెర్రయ నుండి ఏథెన్స్ వెళ్ళాడని మనం తెలుసుకున్నాం. తను బెర్రయలో ఉండగానే మిగిలిన వాళ్ళందరినీ వెనక పంపించి తెస్సలోనికేకు తానొక్కడే మరి ఏథెన్స్కి వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళు పని పూర్తి చేసుకున్నాక కొరింథీలో పౌలును కలిశారు. వెరీ గుడ్. అయితే పౌలు ఏథెన్స్లో అపోస్తల కార్యాలు 17, 16 నుండి 34 వచనాలలో ఈ ఏథెన్స్లో ఉన్న విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఏథెన్స్ యొక్క చరిత్రని మనం ధ్యానం చేశాం. ఏథెన్స్ క్రీస్తు పూర్వం 146లో రోమన్స్ చేత అది వాళ్ళు గెలిచారు. రోమీయులు దాన్ని గెలిచిన తర్వాత దాన్ని స్వయం ప్రతిపత్తి, మిమ్మల్ని మీరే పరిపాలన చేసుకోండి అని వదిలేశారు. అంటే అంత తాత్వికులు ఉన్నారు అక్కడ. వాళ్ళ తత్వజ్ఞానాన్ని మెచ్చుకున్నారు. గ్రీకు సాంప్రదాయం రోమీలకు బాగా నచ్చింది. అందుచేతనే వాళ్ళు ఆ సాంప్రదాయం నచ్చుకుని, అంటే వాళ్ళ సాంప్రదాయంలో ప్రధానమైన ఏంటి, క్రీడలు, విందులు, యుద్ధ నైపుణ్యాలు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు వీటినన్నింటినీ బేస్ చేసుకొని అక్కడ సత్యసువార్త చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక అక్కడ అటానమస్, వాళ్ళు ప్రజాస్వామ్యం, మొట్టమొదటి ప్రజాస్వామ్య ప్రాంతం అంటే ఏథెన్స్ అని చెప్తాం మనం కూడా. అంతేకాకుండా గ్రీకు సాంప్రదాయం రోమీలకు నచ్చి ఓకే మిమ్మల్ని మీరు పరిపాలన చేసుకోండి అని చెప్పారు. అంతేకాకుండా సంస్కృతి, నాగరికత, ఆ గ్రీకుల యొక్క సంస్కృతి, నాగరికత ఎలాంటిదో మనం ధ్యానం చేశాం. మొదటి ఒలింపిక్ క్రీడలు ఏథెన్స్లోనే ప్రారంభించారు. ఏథెన్స్లో మనుషుల కంటే దేవతల సంఖ్య ఎక్కువగా ఉందని, అక్కడ ఎపిక్యూరీలు అనబడిన వాళ్ళు ఉన్నారని, ఎపిక్యూరస్ అనబడిన క్రీస్తు 300 సంవత్సరంలో ఎపిక్యూరస్ అనబడిన ఒక గ్రీకు తత్వవేత్త అక్కడ ఉన్న వాళ్ళని ఏ రీతిగా ఎపిక్యులరిజంని ఎలా నేర్పించాడో విషయాలు ధ్యానం చేశాం. అంటే తిని తాగి సుఖించే ఒక స్వభావాన్ని లేక ఒక సిద్ధాంతాన్ని ఆడు ప్రవేశపెట్టి ఎపిక్యులరిజం ఎక్కువ ఉంది. అక్కడ స్టోయికులో కొంతమంది జ్ఞానులు ఉన్నారు అని రాశాడు. అందులో జీనో, చాలా కుప్రకు చెందిన జీనో అనబడిన వాడు చాలా ఫేమస్. వాడు చెప్పింది ఏంటంటే కనిపించేదే సత్యం, కనిపించిందాన్ని నమ్మొద్దు అని చెప్పాడు. సో అక్కడ ఇలాంటి వాదాలు ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు వాళ్ళ మధ్య ఎలాంటి సత్య సువార్తని, కనిపించని దేవుణ్ణి ఎలా చెప్పాలి, ఇప్పుడు కనిపించేదే సత్యమని జీనోవాదం ఉన్నప్పుడు, అంతేకాకుండా ఆత్మ లేదని చెప్పే ఎపిక్యూరీలు, ఆత్మ లేదనే ఎపిక్యూరీలు చెబుతున్నారు. సద్దూకేయులు కూడా అంతే. సద్దూకేయులు కూడా పునరుద్ధానమే లేదని నమ్మినోళ్ళు. కనుక ఇలాంటి, అంతేకాకుండా ఆ రోజుల్లో జ్ఞానతత్వవాదం అక్కడ బాగా ఫేమస్గా ఉంది. నాస్టిసిజం అంటే దేవదూతలు దేవుడు పెట్టాడు, ఆ దేవదూతలో దేవుడికిను నరులకి మధ్యలో ఉంటారు, కనుక దేవదూత ఆరాధన చేస్తే మనము దేవదూతలు దేవుడితో చెప్తారు, ఎందుకంటే దేవుడికి భూమి మీద ఉన్న పాపంతో సంబంధం లేదు అని. ఇలాంటి వాదాలు, ఈ వాదాలు అక్కడ ఉన్నప్పుడు వీళ్లతో తాను వాదించడం, దేవుడు శరీరకారంలో ఈ లోకానికి వచ్చాడు అని చెబుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, యేసుప్రభు ఒక సామాన్యమైన మనుషుడే, అప్పుడప్పుడు కామన్ మ్యాన్, ఆయన మెస్సియా అనబడిన ఆత్మ అప్పుడప్పుడు యేసుప్రభులోకి వచ్చి గొప్ప విషయాలు చేయిస్తున్నాడు, సూచక్రియలు అలాంటివన్నీ, ఆ మెస్సియా మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అని చేత యేసుక్రీస్తు కాదు, ఇది వర్డ్. అందుకనే పౌలు ఎక్కువ చోట్ల ఈ పదం ఉంటుంది, యేసే క్రీస్తు అయి ఉన్నాడని పౌలు వారికి ప్రకటించుచుండాను అనే పదం కనపడుతుంటుంది మనకి. యేసే క్రీస్తు అయి ఉన్నాడు ఏంటి అసలు, అది మీకు అర్థం అవ్వాల్సిన విషయం. క్రీస్తు అంటే మెస్సియా, ఆయన రాబోయే దేవుడు, మన కోసం వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కనుక చాలామంది ఆ మెస్సియా ఈయనే
శారీరకంగా పుట్టి కనపడుతున్నాడు అక్కడ. ఏసే క్రీస్తు అని నమ్మట్లా. యేసు వేరు క్రీస్తు వేరు అని నమ్ముతున్నప్పుడు ఏసే క్రీస్తు అయి ఉన్నాడని. మరి తెస్సలోనిక దగ్గర నుండి కూడా మనకు ఆ పదం కనపడుతుంది. తెస్సలోనిక వారికి కూడా మాట చదివితే బాగుంటుందండి. మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఈ 17వ అధ్యాయంలో 3వ వచనం, మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు ఏసే క్రీస్తు అయి ఉన్నాడని. అంటే తన ప్రారంభం నుండి కూడా ప్రతి చోట కూడా ఈ మనకు కనిపిస్తున్న ఈ యేసు క్రీస్తే, మెస్సియాయే. ఈ శారీరకంగా కనిపిస్తున్న ఈయనే మనం ఎదురు చూస్తున్న వ్యక్తి కనుక ఏసే క్రీస్తు అయి ఉన్నాడని. అందుకనే ప్రతి చోట అలా ఉంటుంది. ఏమని ఉంటుంది? మనం ఎదురు చూస్తున్న ఆయనే క్రీస్తు కాడా అని సమరయ స్త్రీ వెళ్ళి ఊరిలో సాక్ష్యం చెబుతుంది కదా. యోహాను సువార్త 4:29 ఉంటుంది. ఏమని? నా బతుకంతా నాతో చెప్పిన ఆయన్ని మీరు వచ్చి చూడండి, నా బ్రతుకంతా నాతో చెప్పిన ఈయన వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా అంటే కనిపిస్తున్న ఈ యేసు క్రీస్తు కాడా. కనుక ఏసే క్రీస్తు అయి ఉన్నాడన్న సత్యస్వార్త వాళ్ళకి చేర్చబడాలి. అంచేత సో అక్కడున్న ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఆ ప్రాంతాల్లో అరిస్టాటిల్ లాంటి వాళ్ళు, సోక్రటీస్ లాంటి వాళ్ళు, రూసో లాంటి వాళ్ళు, జీవశాస్త్రపిత ఏథెన్స్లోనే పుట్టాడు, నీతిశాస్త్రి ఏథెన్స్లోనే పుట్టాడు సోక్రటీస్. మంచి మంచి తాత్వికులు రూసో లాంటి వాళ్ళు ఏథెన్స్లోనే పుట్టారు. ఏథెన్స్ అనేది అతి పెద్ద ప్రజాస్వామికమైన ప్రాంతంగా పరిగణింపబడింది. WWF లాంటి క్రీడలు ఏథెన్స్లోనే ప్రారంభింపబడ్డాయి. ఇలాంటివన్నీ అతి దేవతా భక్తి కలిగినది. అతి దేవతా భక్తి. దీనికి మూల పదాలు గుడ్డి విశ్వాసం, అంధవిశ్వాసం, మూఢ విశ్వాసం వాళ్ళు కలిగి ఉన్నారని. కొత్త సంగతి చెప్పుకొనుట ఎందును వినుట ఎందును మాత్రమే కాలం కలుగుతారు. మనలో కూడా ఎక్కువ మంది అలాగే కొత్త సంగతులు వినాలి, ఎక్కడికి వెళ్ళిన కొత్త ప్రసంగాలు కావాలి మనకి. అలాంటి ప్రజలు ఎక్కువ అనమాట. న్యూ థింగ్స్ కావాలి, అవి చెప్పుకోవటం, వాళ్ళు వినడం చెప్పుకోవటమే తప్ప ఆచరణ లేని ఏథెన్స్ ప్రజలు. తర్వాత అంగీకరించకుండా ఉన్నారు. కనుక ఆసక్తి కలిగిన ప్రజలు కూడా అక్కడ ఉండటం మనకు కనపడింది. ఆయన చెప్పేది ఏంటో సత్యం ఏదో ఉంది, చెప్పనివ్వండి, ఏదో కొత్త సంగతి మాకు చెప్తున్నావు కదా అని ఆసక్తిగా అడుగుతున్న ప్రజలు. ఇలాంటి వారి మధ్య అపోస్తలుడైన పౌలు పరిచర్య చేశాడు. 16వ అధ్యాయంలో విగ్రహారాధికులు ఉన్నారని, 18-21 వచనంలో తాత్వికులు ఉన్నారని, 22వ వచనంలో అతి దేవతాభక్తి కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారని అక్కడ మనం చూస్తున్నాం. అయితే వాళ్ళకి ఎలాంటి స్వార్థ రైట్. ఇప్పుడు మనం ఒకసారి అతని యొక్క స్వార్థ విధానాన్ని మనం అక్కడ చూద్దాం. ఇలాంటి ప్రజల మధ్య అపోస్తలుడైన పౌలు చెప్పిన వర్తమానాన్ని మనం అరియోపగు అనబడిన ప్రాంతాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం. అరియోపగు చూడండి, అక్కడ అపోస్తలుడైన పౌలు అక్కడ సందర్భాన్ని పురస్కరించుకొని అద్భుతమైన వర్తమానం చెప్పాడు. అక్కడ సందర్భం ఏంటంటే వాళ్ళ ప్రాంతంలో మరి అనేకమైన ఆ దేశంలో మనుషుల కంటే ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి. అయితే వాళ్ళు కట్టిన దేవతా విగ్రహాలన్నింటిని లేకపోతే గుళ్ళన్నీ చూస్తున్నప్పుడు అన్నోన్ గాడ్ అని ఒక దేవాలయాన్ని అపోస్తలుడైన పౌలు చూశాడు. అన్నోన్ గాడ్, తెలియబడని దేవుడు, తెలియబడని దేవుడు. ఇది పౌలు చూసిన ఒక దేవాలయం పైన ఉన్న టైటిల్ అన్నోన్ గాడ్, తెలియబడని దేవుడు. అక్కడ ఆగాడు. అక్కడ ఆగి వీళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఏమని చెబుతున్నాడంటే చూడండి, అక్కడ ఏథెన్స్ వాసులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి అన్నట్టు నాకు కనబడుతున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనబడను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. అంటే అర్థం వాళ్ళ కలుగున్న భక్తి ఎంత ఆలోచనాత్మకమైన భక్తో మీరు ఆలోచించండి. అంటే వాళ్ళకున్న జ్ఞానం ఎలాంటి జ్ఞానం ఆలోచించాలి. ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు మ్యాక్సిమం తెచ్చేసుకున్నారు వాళ్ళు. తెలియబడని దేవుడు. పౌలు ఆ బలిపీఠం దగ్గర అంటే వాళ్ళు ఎంత తెలివి కలిగిన వాళ్ళు ఆలోచించాలి. ముందు వాళ్ళ తెలివి ఎలాంటి తెలివి అంటే ఈ ప్రపంచంలో మనకు నచ్చిన దేవుళ్ళు, తెలిసిన దేవుళ్ళందరినీ తెచ్చుకున్నాం. ఈ దేవుళ్ళు కాక ఇంకా ఎవరైనా దేవుడు ఉంటే
ఆ దేవుడు కోప్పడతాడు. ఏమని? ఎరాబాయ్, మీరు అందరు దేవుళ్ళని పెట్టారు, నన్ను ఎందుకు పెట్టలేదు అని అంటాడు కదా. కనుక ఆయనకు కూడా మనం గుడి కట్టేస్తే ప్రాబ్లం లేదయ్యా, మీ పేరు తెలియలేదు, లేకపోతే నేను మీకు తెలియకపోయినా మీకు మేము పూజ చేస్తానే ఉన్నాం మేము అనని ఆ దేవుడికి కూడా ఒక బలిపీఠం కట్టి, అన్నోన్ గాడ్. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే, మీరు తెలియబడని దేవుడు అని అంటున్నారే, ఆ తెలియబడని దేవుణ్ణి నేను తెలుసుకున్నా, అది చెప్తా అన్నాడు. అప్పుడు మరి ఆసక్తే కదా. అసలు ఎంత అద్భుతమైన సువార్తీకరణలో మీకేది తెలియదో నేను అది చెప్తా. అమ్మా, యేసు ప్రభు సమరయ స్త్రీతో అన్నాడు తెలుసా, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం, అది చెప్తాను నీకు అన్నాడు. చదవండి అక్కడ మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి, అక్కడ 22వ వచనం. 4:22. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. కనుక ఆ తెలిసిందంటే మీకు చెప్తాం, ఆ ఆరాధన ఎలాగో నీకు చెప్తాం. అర్థమైంది? నా కింద చెప్తాడు అప్పుడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం చెబుతానని యేసయ్య. కనుక ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు అదే మెథడాలజీ. అందుకనే పౌలు అక్కడ మీకేది తెలుసో ఆ తెలిసిన దాంట్లో తెలియని విషయం ఉంది, అది నేను చెప్తా. కనుక మీరు తెలియట్లేదు అని ఒప్పుకుంటున్నారు. ఇక నేను చెప్పేది ఖచ్చితంగా వినాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు తెలియదు కనుక నేను చెప్తున్నాను. అన్నోన్ గాడ్, మీకు తెలియదు, తెలియబడలేదు. మనకు మంచి కవుల్లో దేవరకొండ బాలగంగాధర తిలక్ అనే ఆయన అనుభూతి సాహిత్యాన్ని రాశాడు తెలుగులో. ఆయన ప్రార్థన అనే ఒక గీతాన్ని రాశాడు, అమృతం కురిసిన రాత్రి అనబడిన పుస్తకంలో. ఆ ప్రార్థన అనే పుస్తకంలో ఇలాంటిది, ఈ గ్రీకు ఫిలాసఫీని బేస్ చేసుకొని రాశాడు. ఏమైనా ప్రార్థన రాశాడంటే, దేవా రక్షించు నా దేశాన్ని, పవిత్రుల నుండి పతివ్రతల నుండి, నీతుల 2 నాల్కలు సాపి బుసలు కొట్టే నిర్హేతుక కృపాసర్పాల నుండి, లక్షలాది దేవుళ్ళ నుండి, శ్రీమద్గురు పరంపర నుండి దేవుడా రక్షించు నా దేశాన్ని అని రాశాడు. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమై ఉండాలి, ఏ దేవుడిని అడుగుతున్నాడు? ఆ తెలియబడని దేవుడిని అనమాట. దేవుడా రక్షించు నా దేశాన్ని, పవిత్రులు ఉన్నారు, పతివ్రతలు అనబడిన అన్నారు, నీతులు చెప్పి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాలు ఉన్నారు ఇక్కడ, లక్షలాది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, శ్రీమద్గురు పరంపరలు ఉన్నారు. శ్రీమద్గురు, శ్రీ 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 అని చాలామంది ఉంటారు కదా, ఇంతమంది దేవుళ్ళు ఇలా ఉన్నారు. వీళ్ళందరి నుండి దేవుడా రక్షించు నా దేశాన్ని అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ కాక ఇంకా ఎవరైనా దేవుడు ఉంటే ఆ దేవుడికి ప్రార్థన. అందుకోసం టెక్స్ట్ బుక్లు వేశారు మాకు అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగులో. ఈ దేవరకొండ బాలగంగాధర తిలక్ ఆయన ఆలోచనలు అంత గొప్ప అన్నారు. అని ఇంతకే దేవరకొండ బాలగంగాధర మన నల్లజర్ల రోడ్డు అని కూడా రాశాడు ఆయన ఒక కవిత, నల్లజర్ల రోడ్డు గురించి. సో దేవరకొండ బాలగంగాధర తిలక్ ఆ దేవుడు ఎవరో ఉన్నాడని అన్నారు, కానీ ఆ దేవుడు ఎవరో తెలుసుకున్నాడో లేదో తెలియదు. తెలుసుకుంటే రాసి ఉండేవాడు కదా. పౌలు ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు, ఆ దేవుడిని నేను పరిచయం చేస్తాను. అందులో చాలామంది ఆసక్తిగా వింటున్నారంట. చూడండి అక్కడ వ్రాయబడిన మాట, నువ్వు చెప్పి కొంచెం కొత్తగానే ఉన్నాయి, వాటిని మేము వింటాం అన్నారు వాళ్ళు. అక్కడ ఆ మాట మనకి డైరెక్ట్గా కనబడుతుంది 5వ వచనాల్లో. 20వ వచనం, కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపిస్తున్నావు కనుక వీటి భావం ఏమో మేము తెలుసుకొని కోరుచున్నాం. లెట్ మీ నో, మేము తెలుసుకోవాలని అనుకున్నాం. అక్కడ సాధ్యం అవుతుందండి. కనుక అందులో తెలుసుకొని కోరిన వారు ఉన్నారు అనుకోండి, ఆ ఒక్క ఆత్మ కోసమైనా మనం, ఎందుకంటే వాళ్ళల్లో ఆ కార్యాన్ని దేవుడు మనం చూస్తాం. ఆ చివరిలో రిజల్ట్ కూడా మనకు కనబడింది. అపోస్తలుడైన పౌలు తెలియబడని దేవుణ్ణి ఎలా చెప్పాడో ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదట చూడండి అక్కడ, నేను సంచరించు మీ దేవతా ప్రతిమలు చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడను, దాని మీద తెలియబడిన దేవునికైనా వ్రాయబడి ఉన్నది. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుస్తున్నాను. ఎలా ప్రచురపరిచాడు? నెంబర్ 1, మొట్టమొదటి స్టేట్మెంట్, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. దేవుడు అనబడిన వాడు, ఈ తెలియబడని దేవుడు తెలిపే విషయం ఏమిటంటే, ఆయన జగత్తును అందలి సమస్తాన్ని నిర్మించిన దేవుడు. జగత్తును సమస్తాన్ని నిర్మించిన దేవుడు. నిర్మించి ఉండాలి ఆయన అంటే ఇక్కడ దేవుని వ్యక్తిత్వాన్ని
సృష్టికర్తగా చెప్తున్నాడు. ఆయన సృష్టికర్త కనుక దేవుని యొక్క సృష్టిలో మనమంతా భాగం. ఇది అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత మీ కవులు కూడా చెప్పారులే అన్నాడు. ఆ విషయాలు కూడా మనం చూద్దాం. అంటే ముందు చెప్తున్నాడు దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆయన యొక్క ఇన్నర్ పర్సనాలిటీ, ఆయన యొక్క ఇండివిజువాలిటీ ఎలాంటిది దేవుడు అంటే. చెప్పు మాకు తెలియబడే దేవుడు, నువ్వు అన్నావు కదా నాకు తెలుసానని. ఆ దేవుడు ఆయన సృష్టికర్త, అంటే జగత్తును అందలి సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఎలా చేశాడనేది కింద చెప్పాడు అక్కడ 25వ వచనం చూడండి. 24 కూడా జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు ప్రభు అయినందున హస్తకృతం లేని ఆలయం. మూడు ప్రధానమైన 3 ఏరియాలు తీసుకున్నాడు. ఆ మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకటి సృష్టికర్తగా చెప్పాడు. రెండవది తర్వాత చదవండి, జగత్తును అందలి సమస్తాన్ని నిర్మించిన దేవుడు. తర్వాత ఆకాశాలకి భూమికి ప్రభువై ఉన్న దేవుడు, ప్రభువై ఉన్న దేవుడు. ఇది రక్షణకర్త. మూడవది హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసింపడు, చేతులతో సేవింపడు. దీని వివరణ కింద ఉంది. ఈ 3 అనమాట. అంటే ఆయన యొక్క మెయిన్ యాటిట్యూడ్, దేవుడు సృష్టికర్తగా ఉంటాడు, దేవుడు రక్షణకర్తగా ఉంటాడు, దేవుడు ఆదరణకర్తగా ఉంటాడు. అది చూడండి, అక్కడ చేతులతో సేవింపబడువాడు. ఇంకా ఇక్కడేమన్నాడు, హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆలయాలలో నివసింపడు. సో ఈయన తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైన దేవుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా. దాని కింద మనం వివరణ చూద్దాం. సో ఒక తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైన దేవుడిగా, పరిశుద్ధాత్మ, త్రిత్వ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఒక్క వచనంలో చెప్పేసారంటే, సృష్టికర్తగా ఉన్న దేవుడు, మనల్ని రక్షించడానికి ఉన్న దేవుడు, మనల్ని అన్ని విషయాలు ఆత్మరూపిగా హస్తకృతములైన ఆలయాల్లో నివసింపకుండా ఆత్మరూపిగా మనలో నివసించగలిగిన దేవుడు. ఇది ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్. సో పౌలు ఇంకా అక్కడ నుండి క్లారిఫికేషన్ ఇచ్చాడు. దీనికి వివరణ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ వివరణ మనం చూద్దాం. సృష్టికర్త అయిన దేవుడు ఎలాంటి సృష్టిని ఆయన ఎలా తయారు చేశాడు, ఈ సృష్టి వివరాలు చాలా చక్కగా అక్కడ తెలియచెప్పాడు. సృష్టి వివరాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఆ కింద చెప్పాడు దాని వివరణ. చదువుదాం ఒకసారి. చూడండి అక్కడ తర్వాత వచ్చిన చదవండి. యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒక వ్యక్తి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, సో ఒక వ్యక్తిని సృష్టించి, ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఆదాము. ఓకే. ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటే ఆదాము నుండి మొత్తం ప్రతి జాతి మనుషులను, అంటే పైకి తీసుకోండి, ఇంకా కొన్ని కింద చాలామంది ఉండొచ్చు కాక. కనుక ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ తడవులాడి కనుగొందురేమో అని, చాలా అద్భుతమైన మాట. ఆదామును సృష్టించి ఆదాము ద్వారా సమస్తం, అంటే ఆదాము ద్వారా అనేక జాతులను, ప్రతి జాతి మనుషులను సృష్టించి దేవుడు ఆ తర్వాత రాయబడింది, యావత్ భూమి మీద ఉండడానికి ప్రతి జాతి మనుషులను సృష్టించి దేవుణ్ణి తడువులాడి కనుగొందరేమో. ముందు ఇది వాళ్ళు ఎరిగి ఉండాలి. అనేక జాతులను సృష్టించిన దేవుడు. ఈ పదం చాలా కీలకమైన పదం. ఆదామును సృష్టించాడు, ఆదామును అనేక జాతులను సృష్టించాడు. సృష్టించుట అనే పదం హెబ్రీ భాషలో బారా అని ఉంటుంది.
భారా. టు మేక్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. అది సృష్టించడం అంటే. ఒక వ్యక్తిని సృష్టించాడు అంటే అర్థం ఏంటంటే ఆదాము ఇంత క్రితం లేడు. ఆదాము ఇంత క్రితం ఉండి తర్వాత చేయటం కాదు. ఆదాము అసలు లేడు. ఆదామును సృష్టించాడు. ఆదాము తర్వాత మళ్ళీ ఆదాము లేడు. నువ్వు కూడా అంతే. అది సృష్టి అంటే. కొన్ని కోట్ల మంది చచ్చిపోయి ఉంటే ఆళ్ళల్లో పాల్సన్ లేడు. కొన్ని కోట్ల మంది బతుకుంటే ఆళ్ళల్లో పాల్సన్ లాంటి వాడు లేడు. కొన్ని కోట్ల మంది పుట్టబోతారు, ఆళ్ళల్లో కూడా పాల్సన్ లేడు. అది సృజన. అది సృష్టి అంటే. టు మేక్ సంథింగ్, ఒక దాన్ని చేశాడు ఫ్రమ్ నథింగ్. ఏమీ లేనప్పుడు పాల్సన్ చేశాడు. సో యు ఆర్ స్పెషల్. మనం స్పెషల్. అందరం స్పెషలే. మనమందరం ప్రత్యేకం. దట్ ఈస్ కాల్డ్ భారా. మానవుని తయారు చేసిన విధానంలో 4 పదాలు కనబడతాయి. భారా, ఆశ, యాత్స, అర్పణ. సృజించెను, నిర్మించెను, చేసెను, కట్టెను అనే పదాలు. మనం ముందుకెళ్దాం. అందుచేత ఆదామును దేవుడు సృష్టించాడు. ఆదాము నుండి అనేక జాతులను కూడా దేవుడు సృష్టించాడు. ఈ రోజుకి కూడా ఆయన సృష్టిస్తూనే ఉన్నాడు. ఆయన సృష్టికర్త. 2-3 మాటలు మనం లేఖనం నుండి చూద్దామా? నిర్గమాకాండం 20వ అధ్యాయం టకటక చదివేయండి. 20వ అధ్యాయం ప్రవక్తల గ్రంథాల్లో నుండి ఒక మాట అలా మనం చదువుదాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. చూడండి 11వ వచనం. నేను నీకు ఆజ్ఞలిస్తున్నాను. నేను ఇవన్నీ చేసి ఇప్పుడు నీకు దాన్ని పాలించమని చెప్తున్నాను. కనుక దాన్ని పాలించడానికి కొన్ని నియమాలు పెడుతున్నాను. అందులో 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు నీకు నాకు సంబంధించినవి, 6 ఆజ్ఞలు నీకు పక్కోడికి సంబంధించి అని చెప్పడానికి ముందు వచ్చినాం అన్నమాట. ఇది ఏమంటాడు అక్కడ? 6 దినాలలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రాన్ని, వాటిలోని సమస్తాన్ని సృజించి, అది 6 దినాలు దేవుడు సృజించాడు. కనుక నేను అలా సృజించాను. 7వ దినాన నేను విశ్రాంతి దినాన్ని ఇచ్చాను. కనుక నేను మీకోసం ఇన్ని చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత ఈ దస్తావేజులు ఆదాంకి ఇచ్చాడు. అంటే ఇవన్నీ చేసి అప్పుడు ఇచ్చేసాడు అనమాట. ఇదిగో నువ్వు దాన్ని 1:28 ఆదికాండం ఏమన్నా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకోండి. కనుక ఇవన్నీ నేనే సృజించాను. భూమిని, ఆకాశాన్ని, అందలి సమస్తాన్ని దేవుడే సృజించాడు. కొత్త నిబంధనలో కూడా అపోస్తుల కార్యాల్లో 14వ అధ్యాయం 17వ వచనంలో కొంచెం క్లారిటీగా అపోస్తలులు చెప్పిన మాట మనం చూస్తాం. 14-17 ఆయన ఆకాశము నుండి వర్షం, ఫలవంతములైన ఋతువులు, ఆహారం అన్నీ అనుగ్రహించి ఉల్లాసంతో మీ హృదయాల్ని నింపుచు మేలు చేయుట చేత తనను గుర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదు. అంటే ఈ సృష్టిలో నా సాక్ష్యం కనపడద్దు మీకు అంటాడు. అంటే తన సాక్ష్యం లేకుండా చేయలేదు. మీరు కనుక పరిశీలన చేస్తే అనేది రోమిలకు రాస్తాడు. ఇక్కడ అంటాడు మేలు చేయుట చేత ఇంత మేలు చేస్తుంటే ఎలాగా? ఒక గింజ వేస్తే 100 గింజల కంకి వస్తుంది. ఏంటిది 100 గింజల కంకి రావటం ఏంటి? ఒక గింజ అయితే 1 గింజ రావాలి, కానీ 100 గింజలు రావటం ఏంటి? కనుక మళ్ళీ ఇప్పుడు చెట్టు నాటితే మళ్ళీ 100 కాయలు వచ్చినాయి, మళ్ళీ 100 కాయలు వస్తున్నాయి. అలాగా జీవితాంతం కాయలు వస్తూనే ఉన్నాయి. కనుక దేవుడు అలాగా ఉత్పత్తిని మన కోసం ఋతువులనిచ్చి, ఫలవంతములైన ఋతువులు ఇచ్చి మనం పాడు చేసుకున్నాం అనుకోండి. కానీ ఋతువులు అంటే ఎండాకాలంలో ఎండ ఉండాలి, వర్షాకాలంలో శీతాకాలంలో చలి ఉండాలి. ఇప్పుడు అన్ని ఋతువులు మారిపోయినాయి. సో దేవుడు ఋతువులు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఉల్లాసంతో హృదయాల్ని నింపుతున్నాడు, మేలు చేశాడు. తన గురించిన సాక్ష్యం లేకుండా చేయలేదు. అంటే సాక్ష్యాన్ని ఉంచి సృజించాడు. ఇప్పుడు మనలో కూడా సాక్ష్యం ఏంటి చెప్పండి? మనలో సాక్ష్యం ఏంటి? ఆయన తన స్వరూపంలో మన నరులను చేశాడు. తన స్వరూపంలో చేశాడు. బెత్సెలిం అని ఉంటుంది అనమాట హెబ్రీ బైబిల్లో. బెత్సెలిం అంటే అర్థం లైక్నెస్. ఆయన వలే ఉంటాం మనం. అంతే. ఆ మహిమను కోల్పోయాం మనం.
బెత్సెలెం ఆయన వలే, ఆయనకు కళ్ళునే మన కళ్ళు, ఆయన చెవులున్నాయి మన చెవులు, ఆయన ముక్కును మన ఆయన వలే. కనుక అది ఇస్ కాల్డ్ బెత్సెలిం లైక్నెస్. ఆయన వలే రేపొద్దున సంపూర్ణమైన వ్యక్తిత్వంతో ఆయన ఎదుట మనం నిలబడతాం. సో మీరు గమనిస్తే పరిశీలన చేస్తే ఆయన సృష్టి కనపడద్దంట. రోమపత్రిక 1:20. కనుక మనం అక్కడ ఈ ఈ ఈ వచనాలు మనం నోట్ చేసుకోవచ్చు. అపోస్తుల కార్యాలు 14:17, 14:17, రోమపత్రిక 1:20 చదవండి. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యశక్తి, జగదోత్పత్తి మొదలుకొని నేటి వరకు సృష్టింపబడిన వాటన్నింటినీ ఆలోచించుట వలన తేటపడుతున్నాయి. అంటే మీకు ఆలోచిస్తే తేటపడతాయి. అన్నీ ఏం తేటపడతాయి? ఆయన అదృశ్య లక్షణాలు, అవి కూడా తేటపడతాయి. ఆయన నిత్యమైన శక్తి, శక్తి నిత్యత్వ సూత్రం అని 8వ తరగతి నుండి మనం చదువుతున్నాం, శక్తి నిత్యత్వ సూత్రం. సో ఆయన నిత్యత్వానికి సంబంధించిన ఆ శక్తి, ఆయన దేవ లక్షణం, దైవ లక్షణాలు, ఈ సృష్టి మొదలుకొని నేటి వరకు ఉన్న అంతటి అన్ని విషయాల్ని మనం పరిశీలన చేస్తే ఆయన సృష్టికర్త అని మనకు తెలుస్తుంది అంటాడు. కనుక నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీవే అద్వితీయుడైన యెహోవానైనా, ఆకాశాన్ని, మహాకాశాలని, వాటి సైన్యాన్ని, భూమిలో అందులో ఉండే అంతటినీ, సముద్రాన్ని అందులో అంతటినీ సృజించి కాపాడుతున్నవాడు. ఆకాశాలని, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రాన్ని, అందులో ఉన్నవాటిని, అన్నిటినీ నువ్వే సృజించావు. కనుక ఎంత అద్భుతమైన సరే ఆ ఏరియాలు చెప్పాడు ఇక్కడ. కనుక దేవుని యొక్క ఉన్నతమైన సృష్టి, ఆ సృష్టికర్తను పరిచయం చేస్తాడు. కనుక మనం కూడా ఆయన సృష్టిలో భాగమే కదా అని అనాలి. ఇప్పుడు వాళ్ళు అలా తీసుకొచ్చాడు, కిందకి వచ్చేటప్పుడు. కనుక ఆయన మనల్ని సృష్టికర్త, అంతేకాదు రెండవది రక్షణకర్త. ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, మనల్ని యెషయా ఎక్కువసార్లు వాడాడు. ఆయన యాకోబు నిన్ను సృజించినవాడను, ఇశ్రాయేలు నిన్ను రూపించినవాడు. కనుక నిన్ను సృజించాను, నిన్ను నా స్వరూపంలో రూపొందించాను నేను. అంటే నీకు అలాంటి రూపిచ్చాను నేను. నెఫాక్ చెయ్య, నెఫాక్ అంటే బ్రీత్ అని అర్థం, చెయ్య అంటే లైఫ్ అని. నా నోటి ఊపిరితో నీకు అలాంటి రూపిచ్చాను. మట్టితో చేశాను నేను. మట్టితో చేసేటప్పుడే ఆయన చేసెను అని అర్థం అవుతుంది మనకి. చేశాను, మట్టితో మనిషిని చేశాడు. ఇంకెన్నడూ లేని వ్యక్తిగా సృజించాడు, తన స్వరూపంలోనికి రూపొందించాడు. ఈ పదాలు 4 అధ్యాయాలు, మన 2 అధ్యాయాల్లో 4 చోట్ల మనకు కనబడతాయి, 4 విధాలుగా. కనుక ఇక్కడ నెహెమ్యా కూడా ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, ఆయనే ఆకాశం, అందులో విషయాలు, భూమి, అందులోని విషయాలు, తర్వాత భూమి కిందన్న లేకపోతే సముద్రాలు, అందలి విషయాలు అన్నిటిని ఆయనే సృజించాడు. రెండవది ఆయన రక్షణకర్త. ప్రతి చోట మనకి కనపడుతుంది. కొత్త నిబంధనలో కూడా ఆయనే మనకు రక్షణకర్తగా ఎలా ఉన్నాడో చాలా చోట్ల రాబడుతుంది కదా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 7:25. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. రైట్, ఆయన రక్షణకర్త. ఈ మానవ జీవితాలు దూరం అయిపోయినప్పుడు ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన పేరే రక్షకుడు కదా. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు రక్షించడానికే వచ్చాడు. కనుక ఆ పేరే యేసు. కనుక ఒకవేళ నువ్వు నమ్ముంటే యోధాపత్రిక 1:24 తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా మనల్ని నిలబెట్టుటకును శక్తి కలిగిన రక్షకుడైన అద్వితీయుడు. ఇంకా అలాంటి వాడు లేడు, అద్వితీయుడైన రక్షకుడు. కనుక ఇంకెవరో లేరు అలాంటి రక్షకుడు. కనుక ఆయన రక్షించడానికి వచ్చాడు. కనుక పాపాలు క్షమించి మానవుణ్ణి
రక్షించడానికి కోసం. హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 13, 14, 15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం నుండి దాస్యము నుండి విడుదల కలుగజేయడానికి అది ఆయన. కనుక హెబ్రీ పత్రిక 2 అధ్యాయం, పేతురు పత్రిక ఒకసారి చూడండి. పేతురు 2వ పత్రిక, పేతురు 2వ పత్రిక 2 అధ్యాయం 10వ వచనంలో భక్తులను తప్పించడానికి దుర్నీతి పరులనే శిక్షించడానికి ప్రభు సమర్థుడు. తప్పించడానికి ఆయన సమర్థుడు, అంతే. రక్షించడానికి ఆయన సమర్థుడు. కనుక అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని ఎలా చెప్పాడో ఒకసారి చూద్దాం. చూడండి, ఎలా రక్షించాలని అనుకున్నాడు, ఆయన ఎలా రక్షించాలని అనుకున్నాడో చెప్తున్నాడు. అపొస్తలుడైన పౌలు ఎలా చెప్పాడో చూద్దాం. 17వ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నాడు? సృష్టించిన దేవుడు సృష్టించాడు. సృష్టిస్తే ఏం జరిగింది? వారు ఒకవేళ తడవులాడి కనుగొందురేమో అని. తడవులాడి కనుక్కోవటం ఏంటండి? ఇది కూడా మనం ఆలోచించాలి. అంటే సృష్టిస్తే తడువులాడటం ఏంటి అక్కడ? అంటే మానవుడు పాపం చేసి, ఎవడండి తడువులాడేది? ఎవరు అసలు? గుడ్డోళ్ళు. తడువులాడేది ఎవరండి? గుడ్డోళ్ళు. రెండవది చీకటిలో ఉన్నవాళ్ళు. అది తడువులాడే స్వభావం. తడువులాడటం అనేది చీకటిలో కూర్చొని ఉంటే, గుడ్డివారుగా ఉంటే వాళ్ళు తడువులాడతారు. అందుకు రక్షించడానికి వచ్చాడు. అది చెప్తున్నారు. తడువులాడి కనుగొంటారేమో అని ఆయన నిర్ణయ కాలాలను ఏర్పాటు చేశాడంటే ఈ రక్షకుడు. తడువులాడి, అందుకనే తడువులాడి కనుక్కుంటారేమోనని. మనం అందరం నిజంగా చీకట్లో ఉన్నామని బైబిల్ చాలా బాగా చెప్పింది కదా. చీకట్లో ఉన్నాం, దుష్క్రియల చేత అందుకే వెలుగునందుకు రాడు. యోహాను సువార్త 3 అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3:19. పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 9వ వచనం. ఎఫెసీ పత్రిక 5 అధ్యాయం 8వ వచనం. పేతురు 2:9 ఏంటి? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. యోహాను 3:19, 20 వచనాలండి. పాపం చేసేవాడు వాడు చీకటిలో ఉన్నాడు, వాడు వెలుగునొద్దకు రాడు. పాపం చేసేవాడు చీకటిలోనే ఉన్నాడు, అందుచేత వాడు వెలుగునొద్దకు రాడు. ఎఫెసీ 5:8 ఏంటి? మునుపు మీరు చీకటి ఏంటరి, ఇప్పుడు క్రీస్తునందు మీరు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 4:16 అక్కడ ఏమని ఉంటుంది? చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసేది. చీకటిలో కూర్చున్నారంటే అర్థం ఏంటి? అక్కడ ప్రవక్త యెషయా చెప్పింది అది. చీకటి 11 నిర్వచనాలు ఉన్నాయి బైబిల్లో చీకటికి. సో చీకట్లో ఉన్నాం మనం, గుడ్డివారుగా కూడా ఉన్నాం. గుడ్డివారుగా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4లో ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తుంది. కనుక మనం తడువులాడుతున్నాం దేవుడి గురించి. ఆయన ఏమంటాడంటే, అలా ఎవడైతే ఇష్టపడి తడువులాడతాడో, చీకట్లోనే కూర్చున్నాం, ఎవడు దేవుడు కావాలని తడువులాడతాడో వాళ్ళకి దేవుడు దొరుకుతాడు. అది నిజంగా మీరు తడువులాట కనుక చేస్తే, కీర్తనలు 53:2లో ఇలా రాయబడింది. 53:2 ఏమనుంది? వివేకము కలిగి దేవుణ్ణి వెతకేవారు కలరేమో అని ఆయన ఆకాశంలో నుండి తొంగి చూస్తున్నాడంట. అంటే ఎవడైతే ఆశపడతాడు, నిజంగా మీకు ఆశ ఉంటే, తెలియబడని దేవుడు సృష్టికర్త అని మీరు తెలుసుకున్నారు. మనంతా పాపంలో ఉన్నామని చెప్తున్నాను. ఈ పాపంలో నుండి బయటపడాలని మీరు ఇష్టపడితే, మీరు దేవుణ్ణి తడువులాడితే ఆయన మీకు కనబడతాడు, ఆయన మీకు దొరుకుతాడు. కనుక ఖచ్చితంగా మీరు తడువులాడాలి. మీకు ఆ జీలు ఉండాలి, ఆ ఇష్టం ఉండాలి. జక్కయ్య యేసయ్య ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఎందుకంటే తనలాంటి జాబ్ బోర్డు మత్తయ్య యేసుప్రభుని నమ్ముకుంటాం చూసి ఆశ్చర్యపోయాడు. అసలు ఎలా మారాడు మావాడు? నాకు లాంటి వాడే, ఇలాంటి పనికిమాలిన పనులు చేసేవాడే ఎలా మారాడు? ఆయన ఎంత గొప్పోడు. అందుకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత ప్రాబ్లమ్స్ ఏర్పడినా, చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడినాయి. తన ఫిజికల్ స్టేటస్ ప్రాబ్లం ఏర్పడింది, తన యొక్క జాబ్ స్టేటస్ తనకి ఇబ్బంది కలిగించింది. అయినప్పటికీ కూడా వీటన్నిటిని బ్రేక్ చేసుకొని యేసయ్యను చూడాలి. అందుకని యేసుప్రభు అక్కడ ఆగాడు. ఎందుకంటే ఎవరైతే అలా ఇష్టపడతారో వాళ్ళకి ఆయన దొరికే దేవుడు.
అందుకని యేసు ప్రభు తన వెంట వస్తున్నారనమాట బాప్తిస్మ ఇచ్చే యోహాను శిష్యులు ఇద్దరు. బాప్తిస్మ ఇచ్చే యోహాను శిష్యులు బాప్తిస్మ పొందిన తర్వాత యేసు ప్రభు వెనకాల పడ్డారు. అప్పుడు వాళ్ళిద్దరిని చూసి ఎలా అన్నాడు, వాట్ ఈజ్ సీక్, ఏం వెతుకుతున్నారు మీరు అని అడిగాడు. ఎందుకని, ఏం వెతుకుతూ నన్ను వెంబడిస్తున్నారు మీరు? అప్పుడు వాళ్ళు అన్నారు, బోధకుడా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నా చెప్పు, మేము కూడా ఉంటాం నీతో పాటు. అప్పుడు అన్నాడు, ఎక్కడ కాపురం ఉన్నానా, పొలమి, నన్ను వెంబడించడం తెలుస్తుంది అంటే వచ్చేసారు వాళ్ళు. బాప్తిస్మ ఇచ్చే యోహాను విడిచిపెట్టి చదువుతారా యోహాను స్వార్త. కనుక వెతికే మనస్సు ఉండాలి మీకు, ఈ దేవుణ్ణి వెతికే మనసు. అది వాళ్ళకి ఇస్తున్నా. నేను కూడా మీకు చెప్తున్నాను, నా జీవితాన్ని మార్చిన దేవుడు, నన్ను ఇలా చేసిన దేవుడు. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, నేను చెప్తా. అది నేను కనుక్కున్నాను. మీకు ఆ మనస్సు ఉంటే మీరు ఖచ్చితంగా ఆయన కనుక్కుంటారు. అది మనం ఇవ్వాల్సిన అప్రోచ్. అక్కడ ఏమన్నా చదవండి ఒకసారి. యోహాను 1వ అధ్యాయం 32 అండి 38. యేసు వెనకకు తిరిగి వారు తను వెంబడించడు చూసి, ఏం వెతుకుతున్నారు, ఎక్కడ కాపురం అన్నా అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, అంతే, కమ్మండ్సి వచ్చి చూడండి రా, చెబిచేది కాదు నేను ఎక్కడ నివసిస్తాను అనేది, ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఫాలో మీ, నన్ను వెంబడించేవాడికి తెలుస్తుంది. కనుక యేసు ఆయన వెంబడించాలి మనం. ఎందుకంటే ఆయన తడువులాడి కనుగొందురేమో అని పొలిమేరలను ఏర్పాటు చేశాడు. ఆ పొలిమేరలను నువ్వు తాకుతున్నప్పుడు, ఆ పొలిమేరలను నువ్వు చేరుతున్నప్పుడు, ఎస్ దేవుడు మనకి ఇది ఇచ్చాడని సంగతి నీకు తెలుస్తుంది. సౌలు ఉన్నాడు, సౌలుకు ముందే చెప్పాడు, నువ్వు వెళ్తుంటే నీకు 3 సూచనలు కనబడతాయి. నువ్వు బెత్లెహేం అలా చేర్చబడుతుంటే ఎదురుకుండా ఒకడు నీళ్ళు తొక్కకుండా వస్తున్న వాళ్ళు కనబడతారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రొట్టెలు మేకపిల్లలతో వస్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్తుంటే పరిశుద్ధ సమాజం పాటలు పాడుకుంటూ నీకు ఎదురొస్తారు. ఇట్లన్నిటిని బట్టి దేవుడు నిన్ను రాజుగా నిర్ణయం చేశాడని, నువ్వు అభిషేకింపబడినవాడు అని నీకు రుజువు అవుతుంది అని చెప్పాడు. చెప్పినప్పుడు సౌలు ఆ సమూయేలు దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడు. నిజంగానే వాళ్ళు ఎదురయ్యారు. అప్పుడు అసలు నిజంగా సౌలులో కొత్త ఆత్మ అతనిలో ప్రవేశించి అతడు చాలా సంతోషించాడు. కానీ దాన్ని కొనసాగించాడా ఆ రుజువుల్ని? వెళ్ళి ఆ తర్వాత సమూయేలు వచ్చి మొత్తం జాతి వాళ్ళందరినీ కూడా, ఆ 12 గోత్రాల వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఎవరో అని నిరూపించడానికి కోసం, దేవుని యొక్క శక్తిని వాళ్ళు తెలుసుకోవడానికి కోసం దేవుడు ఎలా ఎన్నిక చేశాడని చెప్పబోతుంటే సౌలు ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు, సామాన్లో దక్కున్నాడు. కనుక చాలాసార్లు ఆ సూచనలు గమనించిన చాలామంది, సూచనలు గమనించిన తమ జీవితాల్లో అలాంటి ప్రభావం, ఆత్మ ప్రేరణ ఉన్నా కూడా సామాన్యంలో దక్కునే వాళ్ళు ఉంటారు. కనుక ఇక్కడ కూడా అందుకని ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ఇంకా కనుక వాళ్ళలో డ్రైవ్ కనబడుతుంది. చాలామంది డ్రైవ్ అంటే వాళ్ళలో కదలిక నిజమే, మనం కూడా తెలుసుకోవాలనుకుందాం అని అనుకుంటున్నారు. ఇంకా కొంచెం ముందుకు రండి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం. ఇంకా పౌలు రక్షకుడే కాదు, ఆయన ఆదరణకర్తగా ఎలాగ హృదయాంతరంగాల్లో ఉంటాడనేది చాలా చక్కగా ఇచ్చాడు. 17వ అధ్యాయం చూడండి, అక్కడ రాయబడిన మాట, నిర్మించిన దేవుడు చేతులతో సేవింపబడువాడు కాదు. ఇక్కడ చూడండి, అక్కడ నిర్మించిన దేవుడు ఆయన 25వ వచనాన్ని వదిలేసాం మనం. 25 ఆయన అందరికీ జీవము ఊపిరి సమస్తం. అది సృష్టికర్తలోనే, అది జీవము ఊపిరి, జీవము ఊపిరి, ఇది సృష్టికర్త ఇచ్చేది. వాట్ ఇస్ ఈ డిఫరెన్స్ ఏంటి చెప్పండి? జీవం ఏంటి, ఊపిరి ఏంటి? సృష్టికర్త మనకి జీవమును, అందుకని వచ్చిన వరుసగా చదవమన్నాను, ఆయన జీవమును ఊపిరిని అనుగ్రహించేవాడు అన్నాడు. సృష్టిలో జీవం ఏంటి, ఊపిరి ఏంటి? ఈ రెండు ఒకటేనా? ఇక్కడ ఆర్బి థీమ్ అనబడిన ఒక మంచి గ్రీక్ ప్రొఫెసర్ ఆయన చక్కగా వివరణ ఇచ్చాడు అనమాట. సృష్టి క్రియేషన్ అని ఒక మంచి బుక్ రాశాడు. ఆర్బి థీమ్ గుర్తుపెట్టుకోండి, అది మీరు నెట్లో కొట్టినా ఆర్బి థీమ్ రచనలు వస్తాయి. సో ఆయన చెప్తూ ఇలా అంటాడు, 2 రకాలైన జీవాలు ఉన్నాయి మనకి. ఒకటి మట్టిలో నుండి తీశాడు దేవుడు. మట్టి సృష్టించిన దేవుడు మనల్ని మట్టి. ఈ మట్టిలో కర్బన సంబంధమైన జీవం ఉంది. ఇప్పుడు ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమనీ, బిస్మత్, ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి మూలకాలు చాలా ఉన్నాయి. సో ఈ మూలకాలకు ఉన్న పవర్, అది శక్తి. ఓకే, అది మీరు కాల్షియం ఇలాంటివి చెప్తుంటారు కదా, కాల్షియం అని, సల్ఫర్ అని, సెలూనియం, టెలోనియం, పొలోనియం,
మనకు కనిపించకుండా హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సెనాన్, రేడాన్ ఇవన్నీ కొన్ని కనిపించే, కొన్ని మెటాలిక్గా ఇవన్నీ ఉన్నాయి. సో మట్టిలో చాలా మూలకాలు ఉన్నాయి. ఆ జీవం కర్బన సంబంధమైన జీవం, కర్బన జీవం ప్లస్ అది మట్టి. ఆ జీవానికి ఆయన నోటి ఊపిరి ఊదాడు. ఆయన ఆత్మజీవం, ఆత్మీయ జీవం కాదు, ఆత్మజీవం, దేవుని ఆత్మజీవం. మట్టిలో జీవం, ఆత్మజీవం. ఇది ఆత్మజీవం, ఇది దేవుని ఊపిరి కలిపి. అప్పుడు అంటే మీరు ఫార్ములా ఏమైనా రాసుకోవాలంటే ఫిజికల్ లైఫ్ ప్లస్ సోల్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ లైఫ్. కార్బానిక్ లైఫ్, ఫిజికల్ లైఫ్ అంటే కార్బానిక్ లైఫ్ ప్లస్ సోల్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ లైఫ్. అందుకని డాక్టర్లు ఆక్సిజన్ పెడతారు మనకి. ఆక్సిజన్ ఈ మట్టికి సంబంధించింది, మట్టిలా సంబంధించిన జీవం అది. ఈ జీవం లేనప్పుడు ఆక్సిజన్ పెట్టినా బతకడు, అదనమాట. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చచ్చిపోయినోడికి ఈ జీవం వెళ్ళిపోయింది, ఈ మట్టికి ఆక్సిజన్ ఎంత పెట్టినా ఉపయోగం లేదు, అదనమాట. సో కార్బానిక్ లైఫ్ ప్లస్ సోల్ లైఫ్ ఈజ్ ఈక్వల్ హ్యూమన్ లైఫ్. అదే ఫార్ములా మర్చిపోకండి. కార్బానిక్ లైఫ్ ప్లస్ సోల్ లైఫ్ యూసరైజ్ హ్యూమన్ లైఫ్. ఈ కార్బానిక్ లైఫ్ని డాక్టర్స్ చూడగలరు అంతే. కాల్షియం తక్కువైంది అప్పుడు డాక్టర్లు చూస్తారు, కాల్షియం తక్కువైంది, కాల్షియం శాండో చేసుకోవాలి ఇలాగని చెప్తారు అంతే. ఈ సోల్ లైఫ్ని ఎవడో చూడలేదు, అది దేవుడిచ్చిన లైఫ్ అది. సో ఇక్కడ చెబుతాడు ఆయన క్రియేషన్ గురించి చెబుతూ 25వ వచనంలో అందరికీ జీవాన్ని ఊపిరిని దయచేయడు అని కనుక ఏదైనా కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. మూడో విషయానికి వద్దాం. చేతులతో సేవింపబడేవాడు కాదు. నీ దండాలు అవసరం లేదు దేవుడికి. ఎక్కువ మంది అదే కదా, దేవుడికి దండం పెట్టుకుంటే చర్చి కనపడింది అనుకోండి, చర్చి కనపడి అనుకున్నాడు. ఎక్కువ మంది కనపడుతుంటారు అలాగా. నీ చేతుల దండాలు ఎవడికి కావాలరా అంటే ఎలా ఉంటుందండి వాళ్ళకి? చేతులతో సేవింపబడేవాడు కాదు. అలా సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటా, ఇలా పెట్టి దొర్లుకుంటూ దేవుడికి నమస్కారాలు చేస్తున్న భక్తి భావాలతో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు, నీ చేతుల అవసరంలా ఆత్మస్వరూపికి, ఆ మహిమా స్వరూపికి, ఆ ఆదరణకర్తకి, మనలో నివసించగలిగిన దేవునికి నీ చేతుల దండాలు అవసరంలా అంటే నాకు షాక్ అయి ఉంటారు. ఇంకేం చెబుతున్నాడు? అంతేకాదు తర్వాత చదవండి ఇంకా. చేతులతో సేవింపబడివాడు కాదు. ఇంకా కొంచెం 28వ వచనం, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. 28వ వచనం చూడండి, మనం ఆయన సంతానం అన్నాడా? ఇంకా చూడండి 29, మనము దేవుని సంతానం అండి, మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమైన, వెండైన, రాయైన దేవత్వం ఉన్నదని తలంచకూడదు. చేతులతో సేవింపబడడు, తర్వాత బంగారం, వెండి, రాయి, దైవత్వం ఉండదు. అలా దెబ్బ కొట్టే విషయాలు. అసలు దేవుడి విగ్రహాలు, బంగారం విగ్రహాలు చేసి పెడతారు, వెండి విగ్రహాలు చేసి పెడతారు, రాయి విగ్రహాలు చేసి పెడతారు. మరి ఇందులో ఉండకుండా ఎలా ఉంటాడు దేవుడు? ఇందులో ఎలా ఉంటాడు? ఇందులో ఉండకుండా ఇప్పుడు చెప్పాలి. ఈ ఆత్మస్వరూపైన దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు మీరు ఆలోచించండి. చేతులతో సేవంపడ్డావు, మీ దండాలు అవసరం లేదు, బంగారంలో ఉండను, వెండిలో ఉండను, రాయిలో కూడా నేను అదనమాట. ఆత్మ దేవుడు మనలో ఉంటాడు అని చెప్పడానికి మంచి ఉదాహరణ ఇచ్చాడు. అదేంటంటే ఆయనలో, మనము ఆయనలో, చూడండి అక్కడ రాయబడినమాట,
చూడండి అక్కడ, ఆయనలో బ్రతుకుచున్నాము. నోట్ చేయండి, ఇది బ్రతుకుచున్నాము, ఆయనలో బ్రతుకుచున్నాము. రెండవది, ఆయనలో చెలించుచున్నాము, ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము. దీని అర్థం ఏంటో తెలుసండి? అసలు ఆయనలోనే బతుకుతున్నాం. అసలు ఈ యొక్క అర్థం మీకు అర్థమైందా అంటే అర్థం ఏంటంటే, చేపలు నీళ్ళల్లో బతుకుతాయి, నీళ్ళల్లో చెలిస్తాయి, నీళ్ళే కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటాయి. దట్ ఈస్ మీడియా. అది మాధ్యమము అంటారు దాన్ని. మాధ్యమము అని అర్థం తెలుగులో. మీడియా, దట్ ఈజ్ అవర్ మీడియా. ఇప్పుడు చేపలు నీళ్ళల్లో బతుకుతాయి, నీళ్ళల్లో నుండి బయటికి తీసేస్తే చచ్చిపోతాయి. నిమటోడ్స్ రక్తంలో బతుకుతాయి, రక్తంలో ఉంటాయి అన్నమాట, రక్తంలో చెలిస్తుంటాయి. రక్తం అట్లా కేర్ ఆఫ్ అడ్రస్. సో రక్తంలో నుండి బయటికి తీస్తే చచ్చిపోతాయి. మూడోది, పెట్రోల్లో ఇలా తిరుగుతుంటే మీరు పెట్రోల్ ఎక్కువ కాలం భద్రపరచబడిన పెట్రోల్ లోపల సైలోపా అనే లార్వాలు ఉంటాయి, ఆర్థ్రోపోడాకు చెందిన సైలోపా లార్వాలు. అవి పెట్రోల్లో తిరుగుతుంటాయి. పెట్రోల్ నుండి బయటికి తీస్తే చచ్చిపోతాయి. బ్యాక్టీరియా నిమిత్తం ఉష్ణోగ్రతలు ఉంటుంది, ఫ్రిడ్జ్ లోపలికి రాదు, అది చచ్చిపోతాయి. అందుకే ఫ్రిడ్జ్లో ఏమీ పాడవు. ఎందుకు పాడవు? అదే ఆ మీడియాలో ఉండదు. అది అతి ఉష్ణోగ్రతలో కానీ, అందుకే వేడి చేసి తినండి అంటాడు, లేకపోతే ఫ్రిడ్జ్లో తినండి అంటాడు. అంటే ఏంటి? అతి వేడిలో అవి ఉండవు, అతి చల్లదనంలో అవి ఉండవు. వాటి మీడియా మారిస్తే చచ్చిపోతాయి. ఇక్కడ అంటాడు, మేము దేవునిలో బతుకుతున్నాము, దేవునిలో చెలిస్తున్నాము, దేవునిలో ఉనికి కలిగిన. దట్ ఈజ్ మై మీడియా. అబ్బా, ఇప్పుడు ఎదటోళ్ళకి గుండె పగిలిపోద్ది. ఆయనలో బతుకుతున్నాం, ఆయనలో చెలిస్తున్నాం, ఆయనలోనే మేము ఉనికి కలిగి ఉన్నాం. ఈ మాట ఇంకా ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తెలుసుకోవడానికి కోసం వాళ్ళకి మంచి చాయిస్ ఇచ్చాడు. చూడండి అక్కడ. సో ఈ మాధ్యమం ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మంచి ప్రశ్న. ఈ 3 ప్రశ్నలు మనకు కూడా. మనము అసలు పౌలు 27వ అధ్యాయంలో ఒక పడవ గొడవ జరుగుతుంది. అంటే పడవ తుఫానుకు గురవుతుంది. వీళ్ళు ఇటలీ ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆ పడవ ప్రయాణంలో చెప్తాడు, వద్దు అటు వెళ్ళొద్దనంటే ఓడనాయకుడు అనకుండా అటు తీసుకెళ్ళిపోతాడు. చివరికి పెద్ద తుఫాన్లో చిక్కుకుంటారు, చాలా నష్టం అంతా అవుతుంది, అంత ఆహార పదార్థాలను పడేస్తారు. అప్పుడు పౌలు అతనితో చెప్తాడు అనమాట, రాత్రి నాకు దేవుడు కనబడి నాతో చెప్పాడు అని చెప్పడానికి ఏమన్నాడు చూడండి. 22 ఇప్పుడైనాను 27-22 ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే కానీ మీలో ఎవని ప్రాణానికి హాని కలగదు. నేను ఎవని వాడనో, నోట్ చేయండి, అది నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడు నాకు రాత్రి కనబడ్డాడు. నేను ఎవరిని అనుకుంటున్నా? ఆ దేవుడు. ఇదే మాట అన్న రోషం కలిగిన ప్రవక్త ఎవరో? ఏలియా. నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో అంటాడనమాట. అది ఛాలెంజ్, అది సవాల్తో కూడిన. ఆ మీడియాలో ఉండాలి మనం. ఆ మీడియాలో ఉండాలని దేవుడు మనల్ని తయారు చేశాడు. ఆ మీడియాలో ఆయనలో బతకాలి. రెండోది, ఆయనలో చెల్లించాలి, ఆయనలోనే ఉనికి కలిగి ఉండాలి. రైట్, కంక్లూషన్కి వచ్చేసేయండి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి 17వ అధ్యాయం. అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కూడా ఎన్నో వచనం ఉండేది? 28వ వచనం. మనము ఆయన సంతానమని. మరి మీరు సంతానం అయ్యారా? ఆయన సంతానం అయితే ఆయనతో బతుకుతాం, ఆయనలో చెల్లిస్తాం. ఆయనలో ఇప్పుడు చేప పిల్ల ఎక్కడ ఉంటుంది? చేప పిల్లలన్నీ మనం దేవుడి సంతానం అయితే దేవుని ఉనికిలోనే ఉంటాం మనం కదా.
అలా సంతానమని చెప్పిన కవులు ఉన్నారు అక్కడ. ఆ కవుల గురించి మన రోజు క్రేతు కవి, క్రేతు కవి చెప్పాడంట మనం ఆయన సంతానం అని. అది పౌలు చదివి మీ క్రేతు కవి కూడా చెప్పాడు కదా, అది నోట్ చేయండి. క్రేతు కవి. రెండవది కిలికియా కవి, కిలికియాకి చెందిన కవి కూడా మనం ఆయన సంతానం అని చెప్పాడంట. అరాతు అనే గేయంలో, అరాతు అనబడిన గేయం, ఆ గేయంలో చెప్పాడంట మనం ఆయన సంతానం అని. కనుక మనం ఆయన సంతానం అని మీరు చెప్పుకుంటున్నారు. సంతానం ఎలా అవుతారు మీరు? సంతానం అయితే ఈ అనుభవం ఉంటుంది. ఈరోజు మనం ఆయన సంతానము అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ మనం ఆయన సంతానం ఎలా అవుతాం? కనుక మీరు చెప్పండి, మనం ఆయన సంతానం ఎలా అవుతాం? పౌలు చెప్పాలి, వాళ్ళకే చెప్పాడు అనమాట. వాళ్ళకి మనం ఆయన సంతానం అని చెప్తున్నారు, కానీ మనం ఆయన సంతానం అవ్వాలి. అయితేనే ఆయనలో చెలిస్తాం, ఆయనలో ఉనికి కలిగి ఉంటాం. ప్రధానంగా 4 సూత్రాలు రాసుకోండి, మనం ఆయన సంతానం ఎలా అవుతామో. నెంబర్ 1, 1 యోహాను సువార్త 1:12 చదవండి. అది విశ్వాసం ద్వారా. 1 విశ్వాసం ద్వారా అధికారం పొందుతాం. 2 రోమాపత్రిక 8:14 ఎందరూ ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలు అవుతారు, ఆత్మచేత. 3వది అంటే తప్పిన కుమారుడు ముందు విశ్వాసం ఉంచాడు, ఆ తర్వాత తండ్రి ఆత్మ అతను ప్రేరేపిస్తుంది, ఎల్రా ఒప్పుకోరా అని. ఆత్మచేత నడిపింపబడుతున్నాడు గనుక అక్కడ నుండి బయలుదేరి బయటకు వచ్చాడు. అది ఆత్మకార్యం అనమాట, ఆత్మచేత. 3వది తండ్రి అతన్ని చూసి ఏం చేశాడు? ఎదురుగా పరిగెత్తుకొని వచ్చి ముద్దు పెట్టుకొని కౌగిలించడం. అయితే తండ్రి ప్రేమ. యోహాను 1 పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఇట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడండి. మనము దేవుని అంటే ఆయన ప్రేమించాడు కనుక, మనం పశ్చాత్తాపపడినప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఇది ప్రేమతో దేవుని పిల్లలు. 4వది లోపలికి వచ్చిన తర్వాత అందరూ తిట్టుకుంటున్నారు, ఏంటి వీడు ఇంత నాశనం చేస్తే ఇలాంటిని ఇలా తీసుకొచ్చారని. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడు చచ్చిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు కనుక ఇలా చేయటం వాస్తవం. వాగ్దానం చేశాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం, వాగ్దానం ద్వారా. అది సో ఎలా కుమారులు అవుతాం? దేవుడు కుమారులు అని చెప్పేసుకుంటేనే కుమారులు అవుతారా? అవరం. కనుక విశ్వాసం ద్వారా కుమారత్వాన్ని పొందడానికి యోగ్యుడు అవుతావు, ఆత్మ ద్వారా నడిపింపబడి. 3వది దేవుని ప్రేమ ద్వారా కుమారత్వాన్ని పొందుతాం. 4వది ఆయన వాగ్దానం ద్వారా. అక్కడ ఏమో రాబడింది? మనం కూడా గలతీ 4:28 ఉంటుంది, మనం కూడా విశ్వాసమును బట్టి ఇస్సాకువలే వాగ్దానమును పుట్టిన కుమారులమై ఉన్నాము అంటాడు. మనం కూడా వాగ్దానానికి సంబంధించిన కుమారులమయ్యాం. సో కుమారత్వం. అందుకని దేవుడు ఏమన్నా రోమాపత్రిక చూడండి 9వ అధ్యాయంలో, రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఇలా చెప్తాడు, నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని వారికి ప్రియురాలని నేను పేరు పెడతాను. మీరు నా ప్రజలు కారని ఏ చోట చెబుతానో అదే చోట జీవము కలిగిన దేవుని కుమారులని నేను ప్రామిస్ చేస్తున్నాను కదా. 9వ అధ్యాయం 25వ వచనం. సో గుర్తుపెట్టుకోండి, మిగిలిన విషయాలు మనం రేపు తెలుసుకుందాము. దేవుణ్ణి గుర్చిన ఆ యొక్క డ్రైవ్ వాళ్ళలో కలిగేలాగా, ఆయన ఎలాంటి సృష్టికర్త, ఆయన ఎలాంటి రక్షణకర్త, ఆయన ఎలాంటి ఆత్మ అయ్యున్న ఆదరణకర్త కనుక ఈ త్రిత్వమై ఉన్న దేవుని యొక్క మూర్తిమత్వాన్ని ఆలోచన చెప్పాడు. నీ చేతులు కాదు కావాల్సింది, నీ హృదయం కావాలి. హస్తకృతములైన ఆలయాలు కాదు అంటే ఏంటి? హృదయమే, నీ మనస్సే. కనుక అంతేకాదు బంగారం, వెండి, రాయి దైవత్వం ఉండదు. మరి ఇందులో ఉంటుంది నీ ఆత్మ దేవుని యొక్క దైవత్వాన్ని పొందాలి, దేవుని మూర్తిమత్వాన్ని. నోట్ చేశారా ఇక్కడ?
చాలా కీలకమైందనమాట. రోమాపత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. కనుక కుమారులు కాదు అని గెంటేసిన చోటే నా కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా నిన్ను మిమ్మల్ని కుమారులుగా తీసుకుంటాను. అది ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన శిలువ త్యాగం ద్వారా, యాగం ద్వారా. పౌలు అలా చెబుతున్నప్పుడు వదురుబోతున్నారంట. అక్కడ మనం వదురుబోతున్నది, కానీ గ్రీకులు ఏమనుందంటే అక్కడెక్కడ ఎంగిలి జ్ఞానపు మెతుకుల్ని ఏరుకుని వచ్చినోడు అన్నారు. అంటే అక్కడక్కడ విషయాలు అన్నీ నేర్చుకొని వచ్చి ఇక్కడ చెబుతున్నాడు రా అని అన్నారు రియల్గా. కానీ నిజానికి పౌలు చెప్పేది సత్యం. ఈ సత్యాన్ని మనం కూడా చెప్పాలి. అందుకని కొన్నిసార్లు నేను మన కవుల యొక్క పద్యాలను చెబుతూ ఉంటాను కదా. ఇప్పుడు మనం దేవుని పిల్లలమని మీ వాళ్ళు చెప్పారు, మీరు దేవుని పిల్లలు ఎలాగయ్యారు చెప్పండి అని అడుగుతున్నాడు పౌలు. మనం కూడా అంటాంగా, ఏదో శతకంలో నుండి మనం కూడా తిట్టి కొట్టి రేని తిరిగి మాట్లాడక ఊరకున్న జోడ ఉర్వి మీద, తిట్టినా కొట్టినా మారు మాట్లాడకుండా ఊరుకొని ఉన్న సాత్వికుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? వాడగు పరమాత్మ వర్ణింపశక్యమా. అలాంటి వాడిని మనం పరమాత్ముడు అనాలరా. విశ్వదాభిరామ వినురవేమ అని మన కవులు చెప్పారు. కానీ ఎవడైనా అలా ఉన్నాడా అని ఎప్పుడైనా ఆలోచించారా? వేమనకే తెలియదు అలాంటి వాడు పరమాత్ముడు రా అని అన్నాడే తప్ప. కానీ ఈరోజు మనం తెలుసుకున్నాం. అదన్నమాట. మీ కవుల్లో కూడా క్రీతు కవి చెప్పాడుగా, కిలికా కవి కూడా చెప్పాడుగా. సో మనం కూడా అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న సాహితీ పరిజ్ఞానం, అక్కడున్న ప్రజల యొక్క నాడి, దీన్ని పరంగా మనం సత్య స్వార్థని ప్రకటించాలి. త్రిత్వమైన దేవుణ్ణి రక్షణ సంకల్పంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉంటారు రక్షణ సంకల్పంలో. కనుక ఈ రక్షణ సంకల్పాన్ని మనం కూడా ప్రజలకు తెలియజేసి దేవుని వద్దకు అనేక మందిని ఆకర్షించే సాధనాలుగా ఉండడానికి పరిశుద్ధాత్మను మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. మన మధ్యలో ఉన్న తమ్ముడు ప్రసాద్ ప్రార్థన చేస్తాడు. తర్వాత దీవెన తీసుకున్నాను. బోర్డు అలాగే ఉంచండి. రేపు మనం వచ్చే ద్వారా దాన్ని కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ పునరుద్ధాన పండుగలో ఈ సాయంత్రక సమయంలో ఆత్మీయ సమ్మేళనం ద్వారా మరలా నీ పాదాలను సమీపించడానికి కృపనిచ్చావు. ఏథెన్స్లో ఉన్న ఆనాటి ప్రజలతో నీ దాసుడు పౌలు ద్వారా మీరు మాట్లాడారు. వారు తెలియకుండా ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ నిజమైన దేవుడవు, సృష్టికర్తమైన దేవుడవు, రక్షణకర్తమైన దేవుడవు, ఆదరణకర్తమైన దేవుడవు నీవేనని ప్రభువా మరి చాలా రుజువులతో పౌలు అక్కడ ప్రసంగించగా గొప్ప కార్యం జరిగింది. ఆ సన్నివేశాన్ని మరలా ఈ సమయంలో మా మధ్యలోకి తీసుకుని వచ్చి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాటలు మా హృదయాల్లో ఫలింపజేయండి. సంపూర్ణమైన నిశ్చయతో మేము ఆరాధించే మా దేవుడు సృష్టికర్త అయిన దేవుడని, రక్షణకర్త అయిన దేవుడని, ఆదరణకర్త అయిన దేవుడని, ఆయన తన స్వరూపంలో మమ్మల్ని సృష్టించాడని, మమ్మల్ని రక్షించడానికి శిలువలో ప్రాణం పెట్టాడని, ఆదరణకర్తగా ఆయన మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడన్న సత్యాన్ని అర్థం చేసుకొని కొనసాగడానికి సహాయం చేయండి. గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లోతైన విషయాలు మాకు తెలియజేస్తున్న దాసులు మరి పొలాన్ని నీ దయగలిగిన చేతులకు అప్పగిస్తున్నాం. ఆయన ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటినీ దయగలిగిన చేతులకు అప్పగిస్తున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి. దాసుడు నిలబడిన ప్రతి చోట మీరు వాడుకొని ఆత్మల రక్షణ కోసం, నీ నామఘనత కోసం వాడుకోండి. అక్క కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇక్కడ నేర్చుకున్న మేమందరం కూడా ప్రభువా ఇవనైనా నేర్చుకుని మళ్ళా దాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకుండా అనేక మందికి ప్రభువా నిన్ను ప్రకటించేవారిగా, సమర్థవంతమైన సేవకులుగా మేము ఉండడానికి సహాయపడమని సర్వశక్తి మికిలి కనికరం కలిగిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అందుల అన్యోన్య సహవాసం చేరిన మనకు ఇదను హాజరు కాలేకపోయిన బిడ్డలందరికీ, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ సత్య స్వార్థ విషయంలో తమను తామే సమర్పించుకొని పనిచేస్తున్న ఆయన బిడ్డలందరికీ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి.